రెండు చేతులు శ్వాస తీసుకుంటూ పైకి తీసుకెళ్ళాలి. శ్వాస వదిలేస్తూ డౌన్. మళ్ళీ శ్వాస పీడిస్తూ అప్. ఎంతవరకు వీలైతే అంతవరకు బెండ్ చేయండి, మీ శరీరం సహకరించేంత వరకు. శ్వాస వదిలేస్తూ డౌన్. కుడి కాలు మడిచి కుడి బటాక్స్ దగ్గర చేయాలి. అద్భుతంగా చేయాలి. శ్వాసను వదిలేస్తూ డౌన్. ఈ గడ్డం ఛాతీ తలను మాత్రమే. శ్వాస పీలుస్తూ సెంటర్. 2 చాలా స్లోగా నిదానంగా చేయాలి. వెరీ గుడ్. మరొకసారి చేద్దాం. పీలుస్తూ అప్ అప్. కాలి వేళ్లపై నిలబడాలి. శరీరాన్ని సాగ డౌన్. స్లో. 3 డౌన్. ఇట్లా 3 లేక 4 సార్లు శ్వాసలు తీసుకొని వదిలేసేయాలి. శ్వాస వదిలేస్తూ సెంటర్. నిఠారుగా ఉంటుంది. నేను గమనించినాను. ఎందుకు కూర్చున్నారంట స్కూల్ స్టూడెంట్స్? ఎందుకు? ఆరోగ్యం రావాలి, తెలియాలి, అందరూ ఆరోగ్యాన్ని పొందాలని చెప్పి ప్రతి ఒక్క ఉద్యోగి, ప్రతి ఒక్క టీచర్, ప్రతి ఒక్క ఎంప్లాయీ అందరూ కూడా ఎంత కష్టపడ్డారు. ఇంత కష్టపడితే ఇంతమంది శాంతంగా కూర్చోవాలి. శరీరంలో కానీ మొమెంటం ఇది ప్రభుత్వం ఈరోజు యోగాంధ్ర అంటూ ప్రపంచ యోగా దినోత్సవానికి ఒక గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో చేరే విధంగా కొన్ని లక్షల మందితో వైజాగ్లో, కోట్ల మందితో ఆంధ్ర రాష్ట్రం మొత్తం ఈ యోగా యొక్క విశిష్టతను, యోగా యొక్క ప్రాముఖ్యతను ప్రతి ఒక్కరూ ఈరోజు రాష్ట్రంలో ఇన్వాల్వ్ అవుతూ మన ఎమ్మిగనూరు నియోజకవర్గంలో కూడా ఏదైతే యోగాలో ఉన్నటువంటి అనేక ఆసనాలను, అదే రకంగా యోగాంధ్ర కార్యక్రమంలో ఈరోజు ఇటు రామలింగప్ప గారు, నరేష్ గారు, మా యంత్రాంగం అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా సంతోషం. ఇక్కడ చూస్తున్నారు చిన్నపిల్లలు, ప్రతి ఒక్కరు కూడా శరీరానికి, మనసుకు, ఆత్మను అనుసంధానం చేస్తూ ఇటు మానసిక ఉల్లాసమే కాదు, శరీర దారుఢ్యమే కాదు, ఏకాగ్రతే కావచ్చు, ప్రతి ఒక్క విషయంలో కూడా శ్వాస మీద పట్టు కలిగించేటువంటి యోగా ప్రక్రియలన్నీ కూడా చేస్తూ ప్రతి ఒక్క జీవితంలో ఆరోగ్యవంతమైన ఆంధ్ర రాష్ట్రం, ఆరోగ్యవంతమైన భారతదేశం, ప్రపంచం దేశాలలో ఉన్నటువంటి మన భారతదేశం ఒక దిక్సూచిగా, ఒక ఎగ్జాంపుల్గా నిలిపే విధంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం చాలా సంతోషం. రోజు 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఎమ్మిగనూరు పురపాలక సంఘంలో 237 సెంటర్స్లో దాదాపు 51,000 మందిని ఈ పార్టిసిపేట్లో పాల్గొనడం జరిగింది. దీంట్లో మెగా ఈవెంట్గా గౌరవ శాసనసభ్యులు మరియు ఇక్కడ స్టాఫ్ అంతా కూడా కలిసి ఈ యోగా కార్యక్రమం చేయడం జరిగింది. ఈ యోగా కార్యక్రమం అనేటువంటిది భారతదేశం యొక్క సంపద అని చెప్పొచ్చు. కాబట్టి ఎందుకైతే ప్రతి ఒక్కరు కూడా యోగా పాటించి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని చెప్పేసి పేరున తెలియజేసుకుంటున్నాం. ఈరోజు యోగా డేతో పాటు సాసా ప్రోగ్రాం కూడా ఏర్పాటు చేయండి. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా గౌరవ శాసనసభ్యుల చేతుల మీదుగా ప్లాంటేషన్ కార్యక్రమం చేయడం జరిగింది. అదేవిధంగా క్లీన్ ఎమ్మిగనూర్, గ్రీన్ ఎమ్మిగనూర్గా ఏర్పాటు చేయడం భాగంగా ఎక్కడ కూడా ఫ్రీ డస్ట్బిన్ సిటీగా ఏర్పాటు చేసి ఎక్కడ కూడా గార్బేజ్ హీప్స్ లేకోకుండా కంప్లీట్గా డోర్ టు డోర్ సెగ్రిగేషన్ చేస్తూ కంప్లీట్గా స్వచ్ఛ భారత్, స్వర్ణ భారత్లో భాగంగా స్వచ్ఛ ఎమ్మిగనూర్ ఏర్పాటు చేయడమే మా ప్రథమ కర్తవ్యం అని చెప్పేసి తెలియజేసుకుంటాను. ఎవరైతే ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా ప్రతినిధులు ఉన్నారో మీరందరూ కూడా ఈ కార్యక్రమానికి సహకరించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ అందరికీ. ఈరోజు యాక్చువల్గా గవర్నమెంట్ చాలా ప్రెషియస్గా తీసుకొని ఈ యొక్క ప్రోగ్రామ్ని రాష్ట్రం మొత్తం ఇంత గొప్పగా చేయడానికి చాలా చొరవ తీసుకోవడం జరిగింది. దీనిలో మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ప్రతి ఒక్క మనిషికి ఎన్నో కష్టాలు, బాధలు, ఇబ్బందులు నిత్య జీవితంలో ఎదుగుతూనే ఉంటాయి. మనం వాటిని అధిగమించడానికి మనకు ఫిజికల్ ఫిట్నెస్, అదేవిధంగా మెంటల్ అలర్ట్నెస్ కావాలి. కాబట్టి
ఈ యోగా అనేది ఖచ్చితంగా మనకు అవన్నీ ఇస్తుంది కాబట్టి ఈ యోగా దినాన్ని మనం చాలా ఒక పండుగలాగా జరుపుకుంటున్నాము. అదేవిధంగా ఎమ్మిగనూరు పట్టణ ప్రజలందరికీ కూడా నా తరపు నుంచి 11వ అంతర్జాతీయ యోగా దిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. తర్వాత ఇవాళ మాత్రమే కాకుండా దీనిని దైనందిన భాగంలో ఒక భాగంగా పెట్టుకుని ప్రతిరోజు దీన్ని మనం కవర్ చేసుకుంటే మన యొక్క ఆరోగ్యం కానీ మన యొక్క మెంటల్ ప్రెజర్ కానీ బాగా తగ్గి మన యొక్క మానసిక ఉల్లాసం కూడా బాగా డెవలప్ అయ్యేసి ఖచ్చితంగా ఫ్యూచర్లో మన యొక్క భవిష్యత్తు బాగుండే విధంగా ఇది దోహదపడుతుందని చెప్పేసి నేను ప్రగాఢంగా నమ్ముతున్నాను. అదేవిధంగా నా తరపు నుంచి ప్రజల నుంచి చెప్తున్నాను, నేను దయచేసి మీకు ఎంత ఇబ్బందులున్నా ఎన్ని పనులున్నా సరే ఏదో ఒక సమయంలో రోజులో ఒక అరగంట కానీ ఒక గంట కానీ మీ యొక్క యోగా కోసం దీన్ని కేటాయించగలిగితే ఖచ్చితంగా మీ యొక్క భవిష్యత్తు బాగుంటుందని చెప్పేసి కోరుకుంటూ అందరికీ నా తరపు నుంచి మరొకసారి యోగా దినోత్సవ శుభాకాంక్షలు తీసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు ఎమ్మెల్యే బివి జయనాగేశ్వరరెడ్డి గారి ఆధ్వర్యంలో 11వ యోగా వార్షిక దినోత్సవం ఈరోజు ఎమ్మిగనూరులో జరపడం చాలా సంతోషం అనిపించింది. రాబోయే రోజుల్లో కూడా ఈ కార్యక్రమాన్ని హిందూ ముస్లిం క్రైస్తవులు కూడా ఈ కార్యక్రమం పాల్గొనడం చాలా సంతోషాన్ని ఇచ్చింది. రాబోయే రోజుల్లో కూడా మా ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ముందు తీసుకుపోతామని తెలియజేస్తున్నాం. 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని మా ఎమ్మిగనూరులో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమాన్ని చాలా అభినందిస్తున్నాను. నా పక్కన ఉన్నటువంటి హిందూ, నా పక్కన ఉన్నటువంటి ముస్లిమ్స్, నేను క్రైస్తవుని. కుల మతాలకు అతీతంగా ఈ యోగాను ఈ ప్రాంతంలో అయితేనేమి భారతదేశం మొత్తంలో జరుగుతున్న కార్యక్రమాన్ని చాలా సంతోషపడుతున్నాను. చాలా చక్కటి ప్రక్రియలు నేర్పించారు. ముఖ్యంగా వేడి తగ్గించేందుకు కూడా ఒక ఆసనం అంటే నేను ఆశ్చర్యపోయాను. అది చేస్తుంటే నీకంటే వేడి తగ్గేందుకు అవకాశం ఉంది. తర్వాత చివరిగా ప్రతిజ్ఞ చేయడం జరిగింది. ఆ ప్రతిజ్ఞలో కూడా చాలా సంతోషకం. మనమందరం శాంతియుతంగా భారతదేశానికి ఒక విలువైన వ్యక్తులుగా మనమందరం తయారేందుకు యోగా ఉపయోగపడతాయి. ఈ 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఏర్పాటు చేసినటువంటి ఎమ్మెల్యే బివి జయనాగేశ్వరరెడ్డి గారికి, కమిటీ సభ్యులకి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ ఆల్. ఓకేనా? జై శ్రీరామ్. మీరు విశ్వ హిందూ పరిషత్తు ధర్మరక్షకు మండల ధర్మరక్షకు వి మహేష్ శర్మ ఉస్తాద్ గారు, మన ముస్లిం సోదరుడు, క్రైస్తవ సోదరుడు అల్ఫెడ్ రాజు గారు ఈ యొక్క ఎమ్మిగనూరులో మత సామరస్యంతో ఈ యొక్క అన్ని మతములు ఒకటే విధంగా మేము యోగా గడపడం జరిగింది. అందుకోసం ప్రతి ఒక్క మండలంలో 3 మతాలుగా ఒక అన్నదమ్ములుగా మెలగవాలని నా కోరిక. జై శ్రీరామ్. యోగా దినం मुस्लिम्स हिंदू मुस्लिम सब भाई भाई है, भाई भाई हम सब जने मिल को हाल मिल को रहते हैं. इसमें योगा तो बहुत अच्छा है, ये बॉडी को अच्छा रहता, आदमी सब भी अच्छा मजबूत रहता. आदमी आपको क्या भी ये नहीं रहते, बहुत अच्छा रहता बोल कर मैं बोल रहा हूँ. एमएलए जयनागेश्वररेड्डी साहब बहुत अच्छा रहे हैं. सभी हिंदू मुस्लिम सब मिलकर कर रहे हैं. हमें जय श्री राम.